వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. మహబూబాబాద్ జిల్లాలో వెటర్నరీ మెడిసిన్ డ్రగ్స్ కలకలం రేపింది. మరిపెడ మండలం తాణంచెర్ల గ్రామంలో పక్కా సమాచారంతో ఓ ఇంటిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమా ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేని 53,000 రూపాయల విలువ చేసే ప్రభుత్వ మెడిసిన్ కాలం చెల్లిన మందులను సీజ్ చేశారు. గ్రామంలోని ఓ కిరాయి ఇంట్లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కోటయ్య అనే వ్యక్తి వెటర్నరీ మందులను నిల్వ ఉంచి పశువులకు వైద్యం చేస్తూ తానే మందులను విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో కిరాయి ఇంట్లో సోదాలు చేసి పట్టుకున్నామని మహబూబాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమా తెలిపారు. ఇక్కడ ఎందుకు నిల్వ ఉంచారో ఆరా తీస్తున్నట్లు వారిపై చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమా తెలిపారు. అయితే మా ఇంట్లో పెట్టక ఈ మందులు పెట్టారని మాకు తెలియదు. పెట్టిందంట కోటేది, మాకు ఎటువంటిది లేదు. మమ్మల్ని మోసగించి మాకు రాకండి పెట్టుకుంటే మీరే అవుతారు అంటే మమ్మల్ని అనాలి కదండి. చెప్పండి సైన్ చేయమన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు తానంచెర్ల విలేజ్ లో ఒక గ్రామంలో ఒక కంప్లైంట్ మేరకు వచ్చి ఇక్కడ కొంత స్టాక్ మేము సీజ్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఫిజిషియన్ శాంపిల్స్, మరికొన్ని సేలబుల్ డ్రగ్స్, ఒక ఎక్స్పైర్డ్, ఇంకా గవర్నమెంట్ శాంపిల్స్ దొరికినాయి. ఈ ఇంటి బిల్డింగ్ ఓనర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ మందులన్నీ డాక్టర్ కోటయ్య గారివి అని తెలిసింది. సేలబుల్ డ్రగ్స్ వాల్యూ వచ్చేసి 53,000 అండి. మిగతాది ఫిజిషియన్ శాంపిల్స్. గవర్నమెంట్ 3 శాంపిల్స్ ఉన్నాయి, 1 ఎక్స్పైర్డ్ శాంపిల్ ఉంది. ఎందుకంటే ఒక లైసెన్స్ లేకుండా డ్రగ్స్ ని స్టాక్ చేయడం అనేది చట్టరీత్యా విరుద్ధం అండి. అందుకని దీన్ని సీజ్ చేయాల్సిన అవసరం